హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మార్చి మాసంలో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో గోచార ఫలితాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక శుభకార్యానికి ముహూర్తం ఎంత బలంగా ఉండాలని కోరుకుంటామో అలాగే మనం ఏదైనా ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆ పనిలో విజయం చేకూరాలంటే పరిస్థితులు బాగుండాలి, గ్రహాలు బాగుండాలి. అయితే ఈ మార్చి మాసంలో ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా ఒక నూతన కార్యక్రమం మొదలు పెట్టాలంటే మీ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలి. తప్పక ఈ వీడియో చూస్తే గనక తులారాశి వారి జాతకులకు మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్య పరంగా ఏ విధంగా ఉండబోతుందో గోచార ఫలితాలు తెలుసుకుందాము. ప్రతి మాసము కూడాను గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మన గోచార ఫలితాలు మారుతూ ఉంటాయి. ఇంతకు ముందు ఇబ్బందులు ఉన్నట్లయితే గనక, కష్టాలు ఉన్నట్లయితే గనక ఆ కష్టాల సుడిగుండాల నుండి బయటపడడానికి ఈ మాసం అనుకూలంగా ఉంటుందో లేదో మనం ఈ వీడియోలో చూస్తే తెలుసుకోవచ్చును. అనుకూలంగా ఉంటుందా లేదా అని చెప్పి ఆశపడుతున్నటువంటి తులారాశి వారి జాతకులు ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మార్చి మాసంలో మీ గోచార ఫలితాల్లో బ్రహ్మాండవంతంగా ఉండబోతున్నాయి. ఆర్థిక స్థిరత్వం కలగబోతుంది, ఎంతో లాభసాటిగా మారబోతుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు కూడా ఉన్నది. ఒక వ్యక్తి వలన భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది తులారాశి వారి జాతకులకు. అయితే ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, ఆ వ్యక్తి ఎవరు, ఎటువంటి ఇబ్బందులు మీకు రాబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారి జాతకులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అంటే గనక, మీకు అక్కడ అవమానం జరుగుతుందని మీరు భావిస్తారు. కానీ అక్కడి నుంచి మీకు తత్ఫలితంగా గౌరవం వస్తుంది. అస్సలు ఊహించని విధంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది. చిన్న చిన్న చిల్లర వ్యాపారాలు చేసుకునే తులారాశి వారి జాతకులు ఊహించని విధంగా అద్భుత లాభాలు చూస్తారు. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే ఫలితాలనే చెప్పక తప్పదు. మీరు జీవితంలో ముందుకు సాగడానికి అవకాశం లభిస్తుంది. అంటే ఏమిటంటే, ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉండి ఉంటారు. మాకు ఎప్పుడు సమయం కలిసి వస్తుంది, మేము చేసే పనుల్లో ఎప్పుడు మాకు స్థిరత్వం కలుగుతుంది, అసలు ఆర్థిక లాభం అనేది కలుగుతుందా లేదా, ఇన్ని రకాల ఇబ్బందులు మాకు అవసరమా భగవంతుడా అని ప్రతి నిత్యం కూడా ఇబ్బందులు పడే తులారాశి వారి జాతకులకు ఖచ్చితంగా మీకు ఈ మాసంలో ఒక బ్రేక్ వస్తుందని చెప్పొచ్చు. విజయం మీ పాదాల వద్దకు వస్తుంది. మీ యొక్క చర్యలు లేకుండానే ఫలితాలు అనేవి అద్భుతవంతంగా వస్తాయి. మీ పేరు మీద ఎన్నో రకాలైనటువంటి విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. మీరు ఉన్న రంగంలో ఇంకాస్త కష్టపడితే గనక ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడే ఈ ఫలితాలు మీ ముందుంచబోతూ ఉన్నాడు. మీ వంతు కృషిని పెంచుకోండి. అలాగే పని సామర్థ్యం మిమ్మల్ని ఇతరుల కంటే ముందు ఉంచుతుంది. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైనటువంటి శ్రమలకు వచ్చి, ఎన్నో రకాల ఇబ్బందులకు వచ్చి మీ యొక్క పనిలో నిమగ్నమై ఉండి ఉంటారు. ఈ రాశి జాతకులు ఒక పని నేర్చుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ అందులో మెళకువలు అన్ని నేర్చుకొని రాటు తేలిపోతారు ఈ రాశి జాతకులు. తులారాశి వారి జాతకులకు ఇక ఈ సమయం ఆసన్నమయ్యింది. మీ యొక్క పనిలో మీకు తగిన గుర్తింపు వస్తుంది. మిమ్మల్ని రెండవ కోణం నుండి చూడడం ఇతరులు మొదలు పెడతారు. మీ యొక్క పై అధికారులు కావచ్చు, లేకపోతే గనక మీకు పని కల్పించిన వారు కావచ్చు, మిమ్మల్ని చూసి చాలా వరకు కూడా గౌరవంతో తల ఎత్తుకునే పరిస్థితిని మీరే తీసుకురాబోతున్నారు. తత్ఫలితంగా మీకు ఊహించని రీతిలో ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. ఉద్యోగంలో అయితే గనక ప్రమోషన్ కలుగుతుంది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా మీ జాతకం
తిరగబోతూ ఉన్నది. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే తులారాశి వారి జాతకులకు ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. శుక్రుడు మరియు అంగారక గ్రహాలు 10వ ఇంటిని చూస్తున్నాయి. అలాగే ఈ మాసం ప్రారంభంలో రాహువు ఈ మాసం అంతా కూడాను 6వ ఇంట్లో ఉంటాడు. విద్యార్థుల గురించి మాట్లాడితే గనక 4వ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు మరియు 5వ ఇంట్లో సూర్యుడు, శని మరియు బుధ గ్రహాల ప్రభావం మీ మేధస్సు అభివృద్ధికి హామీ ఇస్తుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది, కానీ ఏకాగ్రత స్థాయిల్లో భంగం కలగవచ్చును. గ్రహాల ప్రభావం వల్ల మీకు చదువుపై ఏకాగ్రత కొంచెం కష్టతరమవుతుంది. కాబట్టి మీ యొక్క పరిస్థితులు గుర్తు పెట్టుకోండి. తులారాశి విద్యార్థులు మిమ్మల్ని ఎంత కష్టపడి కుటుంబ సభ్యులు చదివిస్తున్నారు అనే విషయం గుర్తుంచుకుంటే గనక మీ ఏకాగ్రత సడలనివ్వకుండా చూసుకోవచ్చును. ఇక కుటుంబ కోణం నుండి చూస్తే గనక ఈ మాసం చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉండబోతుంది. 4వ ఇంటిలో శుక్రుడు మరియు కుజుడు ప్రభావంతో మీ ఇంట్లో కొత్త వాహనం లేదా కొత్త ఆస్తి కొనుగోలు చేయబడుతుంది మరియు ఇది కుటుంబంలో చాలా సంతోషాన్ని కలగజేస్తుంది. ఇక మీ ప్రేమ వ్యవహారం గురించి మాట్లాడితే గనక ఈ మాసం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది. సూర్యుడు, బుధుడు మరియు శని యొక్క ఉనికిని మీరు ఇష్టపడే వారి హృదయాన్ని చీల్చే చేదు విషయాలు చెప్పడానికి దారి తీస్తుంది. సూర్యుడు, బుధుడు మరియు శని యొక్క ఉనికి ద్వారా మీరు ఇష్టపడే వారి హృదయాన్ని ఇబ్బంది పెట్టే చేదు విషయాలు చెప్పడానికి దారి తీస్తుంది. అలాగే ప్రేమ జీవితంలో కాస్త ఉద్రిక్తతలు పెరగవచ్చును. ఈ మాసం 7వ తేదీన శుక్రుడు 5వ ఇంటికి రావడం వల్ల ఇటువంటి మార్పులు కలుగుతాయి. మార్చి 15వ తేదీన కుజుడు అక్కడ ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పొచ్చు. ఆర్థిక కోణం నుండి చూస్తే ఈ మాసం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 4వ ఇంట్లో కూర్చొని కుజుడు 11వ ఇంటిని చూస్తున్నాడు. 5వ ఇంట్లో కూర్చున్న సూర్యుడు, శని భగవానుడు మరియు బుధుడు 11వ ఇంటిని చూస్తున్నారు. ఈ ప్రకారం చూస్తే గనక ఈ మాసం ఆరోగ్య కోణం నుండి కొంత బలహీనత ఉంటుంది. 4వ, 5వ మరియు 6వ గృహాలపై గ్రహాల ప్రత్యేక ప్రభావం రీత్యా తులారాశి వారి జాతకులకు అజీర్ణం, అసిడిటీ, గ్యాస్ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. వాటిని పరిష్కరించుకునే మార్గాలు కూడా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. అయితే 4వ ఇంట్లో ఉన్నటువంటి కుజ గ్రహం యొక్క బలహీనత కారణంగా ఒక పెను ప్రమాదం సంభవించబోతుంది. ఈ మాసంలో తులారాశి వారి జాతకులకు తెలుసో తెలియకో గుడ్డిగా నమ్మడం వలన కావచ్చు, లేదా తులారాశి వారి జాతకులకు స్నేహం అంటే ఎక్కువ కావున మిత్రత్వానికి ఏదైనా ఇస్తారు, ఎంతైనా చేస్తారు కావున ఇటువంటి ఇబ్బందులు రాబోతున్నాయి. మీ మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, వారిని గుడ్డిగా నమ్మి పతనమైపోతున్న ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. తత్ఫలితంగా మీకు ఇబ్బంది వస్తుంది. ఆర్థిక పరంగా ఇది చాలా వరకు కూడాను గడ్డు కాలం అయిపోతుంది. ఈ వ్యక్తి వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరు ఎంత చెప్పినా వినకుండా మీరు ఇలా వ్యాపారంలో పెట్టుబడి పెడితే గనక, గుడ్డిగా మిత్రుణ్ణి కాని బంధువుని కాని నమ్మితే గనక ఈ మాసంలో ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అయినట్లుగా సంపాదించుకున్న సంపాదన అంతా కూడాను తృణప్రాయంగా మీకు మీరే వదిలివేసుకున్న వారు అవుతారు. కావున పెట్టుబడులు పెట్టవద్దును. ఎవ్వరిని గుడ్డిగా నమ్మొద్దు. చిన్న చిన్న పెట్టుబడులు తప్పితే భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టే ఆలోచన కానీ అస్సలు చేయొద్దు. వ్యాపార రీత్యా మీ యొక్క ఎదుగుదలను ఓర్వలేని వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇటువంటి కుటిల ప్రయత్నాలు చేశారో మీరు బాగా నమ్మిన నమ్మకస్తులైనటువంటి మనుషులతోనే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతహాగా వారు మీ మంచే కోరుకుంటారు, కానీ మీ శత్రువులు మీ ఎదుగుదలను తట్టుకోలేక వారితో ఇటువంటి ప్రయత్నాలు చేయిస్తారు. ఏ మాత్రం మీరు అప్రమత్తంగా ఉన్నా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున తస్మాత్ జాగ్రత్త. తులారాశి వారి జాతకులకు మార్చి మాసంలో ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, ఎంత ఆర్థిక స్థిరత్వం కలిగినప్పటికీ కూడా, విజయం మీ పాదాల వద్దకు చేరినా కూడాను ఇటువంటి ఇబ్బంది రాకుండా మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. గ్రహస్థితులు కొన్ని సార్లు కక్ష కట్టినట్లుగా వ్యవహరిస్తూ ఉంటాయి. వాటి నుండి మనం బయటపడాలి అంటే గనక తప్పకుండా దైవారాధనే మనకి శ్రేయస్కరమైనటువంటి మార్గము. కావున ప్రతి శుక్రవారం కూడాను లక్ష్మీదేవికి పూజ చేయండి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించి మీ పూజ గదిలో లక్ష్మీదేవి అమ్మవారిని మననం చేసుకోండి. అనునిత్యం కూడాను లలిత సహస్రనామ పారాయణం గావించండి. ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతాము. తరచుగా దేవాలయాల సందర్శన చేయడం తులారాశి వారికి ఒక ప్రత్యేక పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఇలా చేస్తే గనక మీ మనసు ప్రశాంతంగా ఆలోచిస్తుంది. అప్పుడు మీరు ఇటువంటి ఇబ్బందులకు గురి కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు.
వీడియోలో. సో ఫ్రెండ్స్, చూశారు కదా మార్చి మాసంలో తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుంది, ఎవరి వలన ఎటువంటి ఇబ్బంది కలగబోతుంది, దాని నుంచి బయటపడాలంటే చేయవలసిన దేవతా పరిహారాలు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక ఫ్రెండ్స్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.